నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని రోజులుగా యూరియా కోసం ప్రతినిత్యం క్యూలో పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా అష్టకష్టాలు పడుతున్న ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పాలకులు కన్నెత్తి చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు యూరియాను దళారులు బ్లాక్లో అమ్ముకుంటున్నారంటూ రైతులు ఫైర్ అవుతున్నారు. పాలకులు పట్టించుకోకపోవడంతో కడుపు మండి రైతులు రోడ్డెక్కితే రోడ్లపై ధర్నాలు చేయొద్దంటూ పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. రైతులను పిఎస్ఈఎస్ వద్దకు బలవంతంగా తరలించడంతో చెప్పులు లైన్లో పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ ఉంది, నా పిల్లాడు పడిపోయాడు, నా పిల్లని పుస్తకాడ వదిలి నేను ఇప్పుడు వచ్చిన ముఖం కూడా కడుకుంటూ వచ్చిన. నాకు కావాలి ఈరియే లేదంటే అచ్చంపేట సొసైటీ కాడ అచ్చంపేట ఈరియా లేదని బోర్డు పెట్టాలి. మేము రాము, అచ్చంపేట ఈరియా దొరకలేదని. ప్రైవేట్ 400 ఈరియా దొరుకుతుంది, ఎట్లా గవర్నమెంట్ ఈరియా ఎట్లా లేదు. అచ్చంపేట 8 మండలాల్లో కూడా ఏ మండలంలో చూసినా కూడా రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. కేవలం ఒక యూరియా బస్తా కోసం రైతులు ఇంత తల్లాడ పడుతున్నది. గత 10 సంవత్సరాలుగా ఏనాడు కూడా రైతులు ఇంత తల్లాడబడేది కాలం వచ్చింది. కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లాగానే రైతుల కోసం హరిగోసం పడతా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ, రైతులను మోసం చేసి గతిరెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులను కళ్ళబొల్లి మాటలు చెప్పేసి కేవలం అధికారంలోకి వచ్చింది. కానీ రైతులకు ఇంత తీవ్ర ఇబ్బంది పెడతారని రైతులు కూడా కళ్ళు అనుకోలేదని చెప్పేసి ఈ యొక్క రైతుల ఉసురు ఈ ప్రభుత్వాల దాక్తాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. ఆ యూరియా కావాలన్నా మనకు, యూరియా లేదు, ప్రైవేట్ యూరియా అమ్ముకుంటుండ్రు. మనకి గవర్నమెంట్ యూరియా పంపిస్తలేదు. ఎట్లా మళ్ళీ మా పరిస్థితి ఎట్లా? ఓట్లు వేయించుకున్నారు, ఇది జారిండ్రు. మనకి ఇప్పుడు యూరియా లేదు, ఏం లేదు. ఏం పరిస్థితి మళ్ళీ? ఇది ఏం గవర్నమెంట్ ఇది? 5 గంటలకు వచ్చినాం సార్. ఇప్పుడు గంట మా పిల్లలు ఇలా వస్తుంది, ఇస్తామని అన్నా బాగుంటుంది. ఏది ఇస్తలేరు, లేకపోతే పర్మిట్లో ఉన్నా తీసుకుపోతాం. ఏడలేదు, చేపలు దొరకలేదు. ఒకటే బస్తా ఇస్తున్నారు, లైన్లో నిలబెట్టున్నారు, పోలీసులకు చేస్తున్నారు. 2 బస్తాలు గుంట ఇస్తలేరు. దోశ మేము లేడీస్ వచ్చి పోయి బాధలు చేస్తున్నాం. ఇస్తామని అంటే ఇవ్వాలి, లేకపోతే రాదు. ఏడన్నా తీసుకొని రాని అని అనుకుంటూ అనవచ్చు, ఏదంటలేరు. మా పరిస్థితి ఇట్లా ఉంది. చిలకలు ఈరియా చల్లాలంటే ఈరియా లేదు. వాళ్ళతో మాట్లాడితే అసలు మాట్లాడారు, ఏం చేయరు. పోండి, ఏమో మాకు తెలియదు.